మేడిగడ్డలో బీఆర్ఎస్ గ్రౌండ్ రిపోర్ట్ కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేసిన కాంగ్రెస్ మొత్తానికి తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఎలక్షన్స్కి ముందు మేడిగడ్డలో దానికి సంబంధించిన పిల్లర్లు కుంగిపోవడం అనే అంశం రావడం ఒక విధంగా బీఆర్ఎస్కి మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది మేడిగడ్డ అంశం అనేది. దీన్ని బేస్ చేసుకొని కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఒక పక్కన రైతు బంధు సంబంధించిన అంశం అనుకోవచ్చు, ఓ పక్కన మేడిగడ్డ అంశం అనుకోవచ్చు, మొత్తానికి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కానీ నాయకులు కానీ బీఆర్ఎస్ని చాలా ఒక విధంగా అన్ని అంశాల్లో నష్టపరిచే విధంగా కూడా వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ నష్టాన్ని మేము పూడ్చుకోవాలి అన్న దిశగా ఈ రోజున బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కేటీఆర్ కానీ వీళ్ళ మంత్రులు ఒక మినిస్టర్స్ అంటే ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్తున్న సందర్భంలో కూడా మొత్తానికి వెళ్ళే దారిలో కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఆ కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. మొత్తానికి గో బ్యాక్ అంటూ కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను అడ్డుకోవడం జరిగింది. అయినా సరే కేటీఆర్ సంబంధించిన బృందం అందు కూడా మేడిగడ్డను సందర్శించారు. ఏదైతే తప్పు జరిగింది దాని గురించి ఇప్పుడు వద్దు, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, రైతులకి మనం ఎలా మేలు చేయాలి, రాబోయే వర్షాకాలంలో రైతులకు అన్యాయం చేయొద్దు, ఆల్రెడీ వేసవికాలం వచ్చేసింది, సో ముఖ్యంగా వాటర్ సోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, దీని మీద ఏదైతే మీరు ఇన్వెస్టిగేషన్ వేస్తున్నారు కాబట్టి విజిలెన్స్ కమిషన్ వేశారు కాబట్టి ఎవరైతే తప్పు చేశారంటే వాళ్ళని మీరు శిక్షించండి, మేము కాదనము. కానీ ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు అన్నీ జరుగుతుంటాయి. కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ కట్టిందో అందులో కూడా వీళ్ళు చిన్న చిన్న లోపాలు అనేవి ఉంటాయి. సో దీన్ని మీరు ఎందుకని కావాలని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని ఈ అంశాన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ని నష్టపరచాలి అనే దాని ఎందుకని వెళ్తున్నారు, సో ముఖ్యంగా ముందు రైతుల గురించి ఆలోచించండి అని దీనికి సంబంధించిన కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన విజిలెన్స్ కమిషను ఏమంటుంది, దీనికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద అసలు మొత్తం ఫాల్ట్ అంతా కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళదే, డిజైన్ అనేది కేసీఆర్ చేశారు, సో కట్టింది ఎల్ఎన్టీ అయినా డిజైన్ చేసింది కేసీఆర్ కాబట్టి మొత్తానికి ఇదంతా కేసీఆర్ ఫాల్టే, బీఆర్ఎస్ ఫాల్టే అని చెప్పడం జరిగింది. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. సీతారామరాజు గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కాళేశ్వరం అంటే మేడిగడ్డ కుంగుబాటు కానీ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ లీకేజీలు కానీ దీన్ని రాజకీయానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ రకంగా రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారు. ఇప్పుడు మీకు వేసవి కాలంలో వాటి మరమ్మతులు చేయాలి, ఎక్కడైతే అది కుంగుబాటు జరిగిందో దానికి మరమ్మతులు చేయాలి, కానీ మరమ్మతులు చేయకుండా దానికి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఆ రకంగా రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారు. దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఉంది అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ ప్రధాని ఇవాళ వీళ్ళిద్దరే అంటే కేటీఆర్ గారు నిన్నే చెప్పాడు. ఇదంతా కూడా ఎందుకు చలో మేడిగడ్డ అనే దానికి ఛాలెంజింగ్ చేస్తూ చెప్పారు. అయితే దీనికి సీతారామ గారు కొంచెం వెనక్కి వెళ్తే కేసీఆర్ గారు నల్గొండ సభలో కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు, ఒక మేడిగడ్డలో కుంగుబాటు జరిగిందంటున్నారు, కొన్ని ప్రాజెక్టులు కడెం లాంటి ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోయాయి కాబట్టి ఆ కుంగుబాటు జరిగితే దాన్ని మరమ్మతులు చేయాలి, ఆ మరమ్మతులు చేసే ఇది లేకుండా దీనికి గగ్గోలు పెడుతున్నారు, లేకపోతే దాన్ని ఎదురు వాళ్ళ మీద అభాండాలు వేయడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇది జీవనాడి లాంటిది, అలాంటి దాంట్లో ఈ కుంగుబాటు అనేది జరుగుతుంది, అలాంటి సహజం ప్రాజెక్టులో సహజం కాబట్టి దీన్ని మీరు దాని పునరుద్ధరణ పనులు చేపట్టకుండా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా చెప్పింది కూడా అదే. ఎందుకంటే నిన్నటి వరకు కూడా డిఫెన్స్లో ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ మీద మన నవంబర్లో జరిగిన పోలింగ్ దాని మీద మేడిగడ్డ కుంగుబాటు అనేది చాలా బీఆర్ఎస్ మీద ప్రభావం చూపించిన అంశాల్లో అదొక అంశం అని చెప్పక తప్పదు. సో కేసీఆర్ గారు మొన్నటి వరకు కూడా దానికి నల్గొండ ఏరియా వరకు మాట్లాడలేదు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా మొత్తం కూడా నోరు విప్పలేదు. ఎలక్షన్ల ముందు ప్రభుత్వ పరంగా అప్పుడున్న మనకు రజత్ కుమార్ గారు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ఇదే మీద పూర్తిగా విచారించాల్సి ఉంది. ఎన్డీఎస్సీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందో ఆ వివరాలన్నీ మేము సమర్పించాము కాబట్టి దానికి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం అధికారపరంగా ఇచ్చారు తప్ప రాజకీయంగా మనకి మాజీ మంత్రులు కానీ లేకపోతే సీఎం కేసీఆర్ గారు మాట్లాడలేదు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు అందరు ఆరోపణ చేసి మాట్లాడలేదు. నల్గొండలో మాట్లాడారు, ఆ తర్వాత ఇప్పుడు తెరిచారు. ఎందుకంటే డిఫెన్స్లో పడే పరిస్థితి నుంచి ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే అసలు ఒక రకంగా దీన్ని ఎడారిగా చేయడానికి మీరు మరమ్మతు చేయండి, మీరు ఆ గవర్నమెంట్లో మీరు ఉన్నారు, మీకు మరమ్మతు చేత కాకపోతే మాకు ఇవ్వండి, మేము చేస్తామని చెప్పని దానికి రివర్స్లో వచ్చి సవాల్ చేశారు. అయితే ఇక్కడ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట. ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు లేకపోతే ఇంకో రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే వెళ్తారు. ఇప్పుడు ఒక కమిటీ వెళ్తుంది, త్వరలో ఒక కమిటీ వెళ్తుంది. ఆ కమిటీ తేల్చిన తర్వాత మరమ్మతులు టేకప్ చేస్తాము అని చెప్పారు. దానికి హరీష్ రావు గారు స్వాగతించారు. ఎందుకంటే ఆ మాట కనుక ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి ఒక రకంగా మేము ఈ ప్రాజెక్టు యాత్ర పెట్టుకోవడం వల్లనే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా దిగొచ్చారు. అదే కనుక ముందే చెప్పుకుంటే అసలు మేము ఈ యాత్ర మేము చేసి ఉండేవాళ్ళం కాదు. మా ఆవేదన అంతా కూడా రాష్ట్రాన్ని ఎడారిగా చేస్తున్నారు, ఆ ఎడారిగా చేయొద్దు, మీరు మరమ్మతు చేయండి, తక్షణమే చేసి మీకు రబీ కాలం సీజన్కి నీళ్లు అందించాలి, ఆ దిశలోనే ప్రభుత్వం చేయాలనేది మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అడుగునగానే మేము ఇక్కడికి వచ్చాము. దానికి ముందుగానే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించారు. ఆ రకంగా మా ప్రయత్నం ఒక రకంగా సక్సెస్ అయినట్టుగా అని చెప్పని హరీష్ రావు గారు చెప్పారు. సీతారామస్ గారు, సురేష్, మరి వీళ్ళు చెప్పే అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆల్రెడీ దీని మీద కూడా మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేశారంటారు. మరి ఫాల్ట్ అంటే ఏ అంశాలు, ఒకటి కింద గ్రౌండ్ లెవెల్స్లో ఇసుక కొట్టుకుపోవడం అంశం అనుకోవచ్చు, లేదా డిజైన్ లోపం అంటున్నారు, లేదా క్వాలిటీ లోపం అంటున్నారు. అంటే వాళ్ళు అంటే ఆల్రెడీ ఇచ్చారో దానికి సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇందులో ఎవరెవరు ఒక హ్యాండ్ ఉండొచ్చు, అంటే దీనికి సంబంధించిన అధికారులకి వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందా? మరి ఇందులో జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అంటారు సురేష్? సీతారామస్ గారు, 2 రిపోర్ట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి శ్వేతపత్రం అంటే మనకి తెలంగాణ అసెంబ్లీకి శ్వేతపత్రం ప్రచురించినప్పుడు, శ్వేతపత్రం సమర్పించినప్పుడు అందులో ప్రధానంగా కుంగుబాటుతో పాటు కాగ్ రిపోర్ట్ సమర్పించారు. తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఒకటి సమర్పించారు. సో దాంట్లోనే స్పష్టంగా ఉంది. కాగ్ రిపోర్ట్లోనేమో అసలు ఒకేసారి అనుమతులు ఇవ్వకుండా, ఆమోదాలు ఇవ్వకుండా దాదాపు 37 సార్లు, దాదాపు 90 సార్లు అనుమతులు ఇచ్చి ఆ రకంగా దాన్ని ఇది చేశారని చెప్పారు. తర్వాత మా ఏదైతే కాంట్రాక్టర్లకి అన్డ్యూ ఫేవర్ చేయించారని చెప్పి ఎక్కడ పంపులు కానీ ఇంకో అంశాలు కానీ కాగ్ రిపోర్ట్లో ఒక్కొక్క అంశం మొత్తం ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పుడు తీసుకున్న చర్య మీద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి అంశాన్ని తప్పుపడుతూ కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని మెన్షన్ చేశారు. ఇంకోటి విజిలెన్స్ రిపోర్టు. విజిలెన్స్ రిపోర్ట్లో ఏం చెప్పారు? 2019లో ఎప్పుడైతే నాటి సీఎం కేసీఆర్ గారు ప్రారంభించిన తర్వాత ఆ రకంగా డ్యామ్ నుంచి సేఫ్టీ గురించి కానీ దాన్ని అంటే దానికి ఓవరాల్ అంటే మనకి పీరియాడికల్గా దాన్ని రివ్యూ అంటే పటిష్టత, దాని మీద డ్యామ్ సేఫ్టీ గురించి దాన్ని పట్టించుకోలేదు. ఆ రకంగానే 2020లోనే దానికి సంబంధించి కొంత కొట్టుకుపోయాయి, సిమెంట్ బ్లాక్లు అవి కొట్టుకుపోయాయి, దాని మీద ఎవరు పట్టించుకోలేదని విజిలెన్స్ రిపోర్ట్ అటు కాంట్రాక్టర్ కానీ చేసిన కాంట్రాక్టర్ కానీ ఇటు డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోలేదని చెప్పని ఆ రకంగా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన అంశాల మొత్తం మీద కూడా అన్ని అంశాలు చేసి నాటి ప్రభుత్వమే ఈ రకంగా కారణం, ఇందుకు బాధ్యులు. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మరమ్మతు చేయాలి. ఇప్పుడు 20 బ్లాక్ అదే 7వ బ్లాక్లో 20 పిల్లర్ కుంగింది. ఇప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆయన చూసినప్పుడు విజువల్ చూసినప్పుడు మనకు క్లియర్గా ఎంత పగుళ్ళు వచ్చాయి ఏమొచ్చాయి. సో ఇప్పుడు దాన్ని మరమ్మతు చేయాలంటే ఇటు బ్లాక్ను అంటే పిల్లర్స్తో అంటే ఇటు బ్లాక్ 7వ బ్లాక్ ఇటు ప్లస్ అటు కూడా 8వ బ్లాక్ అటు ఇటు తీయాలి. మరి మొత్తంలో తీసేస్తే అంతవరకు చేయవచ్చా, లేకపోతే గ్రౌటింగ్ ఇంకేం చేయాలి? ముందు అడుగున డిఫాల్ట్ కనుక ఉంటే ఒకవేళ మరి ఈ డ్యామ్ సేఫ్టీ ఎంతవరకు అది మామూలుగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు చెప్పింది అసలు ఇది మనకు మేడిగడ్డ అనేది ప్రాజెక్ట్ అనేది పనికొచ్చే పరిస్థితులు ఇప్పుడు లేదు అన్న అభిప్రాయాన్ని ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం అని చెప్పారు. అదే పరిస్థితి ఉందా లేదంటే మరి పక్కకు జరిగింది అని చెప్పారు. ఎందుకంటే కిందంత ఇసుక ఇది కాబట్టి పక్కకు జరిగింది అన్నారు కాబట్టి మరి దాని మీద మళ్ళీ పునర్నిర్మించవచ్చా, నిర్మించిన తర్వాత దాన్ని చేసిన తర్వాత మరి 10 టీఎంసీల నీటిలో అక్కడ మేడిగడ్డలు నిల్వ చేయొచ్చా, నిల్వ చేస్తే డ్యామ్ పరిస్థితి ఏంటి అనే దానికి తుమ్మిడిహట్టు నుంచి ఒకటే ఎత్తిపోతల పథకం కాకుండా ఈ రకంగా చేయడం వల్ల మరి ఎంతవరకు ప్రయోజనం జరుగుతుంది అనే దాని మీద తేలాలి. కాబట్టి ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ వెళ్ళి నివేదిక ఇవ్వాలి అని చెప్పి అది అయిన తర్వాతనే మేము టేకప్ చేస్తామని చెప్పారు. అయితే దీంట్లో ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళ మెయిన్ ఎలిగేషన్. అది సీతారామస్ గారు. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.